అన్నవరం రత్నగిరి క్షేత్రంలో ఎవరికీ తెలియనటువంటి అనేక విషయాలు దాగి ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఎండ గడియారం. అంటే టెక్నాలజీ రోజుల్లో మన వాచ్ గాని, లేకపోతే సెల్ ఫోన్ ఇలా ల్యాప్‌టాప్, టీవీ, గడియారం ఇలా టైంలు చూసుకుంటాం. కానీ రత్నగిరి క్షేత్రంలో కొలమానం ద్వారా అంటే ఇక్కడున్న ఈ ఎండ గడియారం ద్వారా సమయం చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మనమున్నాము. మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది ఎండ ధాటికి అంటే ఏదైతే ఎండ పడుతుందో ఆ ఎండ నీడ ద్వారా ప్రస్తుతం సమయం ఎంతవుతుంది అన్నది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. రత్నగిరికి మనం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత మనకి కుడివైపున ఇదైతే మనకి కనిపిస్తుంది. అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతినిత్యం. వచ్చి ఈ కొలమానాన్ని దర్శించి ప్రధానంగా అంటే ఇప్పుడు సమయం ఎంతయింది ఎగ్జాక్ట్‌గా అంటే మనకు ఖచ్చితంగా నీడ మనకు మధ్యలో కనిపిస్తున్న ఏదైతే ఉందో ఆ నీడ ఎక్కడ పడిందో దాని ద్వారా టైం ఎంతయింది అనేది మనం గుర్తించవచ్చు. ఈ విధంగా రత్నగిరి క్షేత్రంలో అయితే మాత్రం ఈ వాచ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అంటే చాలామంది ఏదో ప్రత్యేకంగా ఒక వాల్ కట్టారు ఏదో అనుకుంటారు, కానీ ఇక్కడ ఇది సూర్య భగవానుడికి సంబంధించిన ఒక గడియారంగా అయితే మాత్రం చెప్పబడుతుంది. ఒకసారి సమయం అది చూసే ప్రయత్నం చేద్దాం. అంటే మనం ఇక్కడ చూస్తే 6 ఉంది. అయితే ఏదైతే అంటే సాయంత్రం 6 అంటే నీడ ఈ 6 వరకు వచ్చిందంటే సాయంత్రం 6 అయిందని మనం లెక్క చేసుకోవాలి. ఈ మధ్యలో ఉంటే 5:30 అలా సమయం అలా ఏదైతే మనకు నీడ కనిపిస్తుందో ఆ నీడ ద్వారా మనం ఇది ఒక ఏదైతే సమయంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడికి వచ్చి చాలామంది ఫోటోలు తీసుకుంటూ స్థానికులు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వారంతా కూడా ఫోటోలు తీసుకుంటూ ఈ చక్కని వాతావరణం ఏదైతే ఉందో ఒకసారి ఫోటోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. 30 మంది కలిపి ఇక్కడ సేవకు వచ్చాము. అన్నవరం కొండ మీద ఒక గడియారం ఉంటుంది. అది గడియారం చాలా మందికి కూడా తెలియదు. కానీ దాని టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ రోజుల్లో కూడా అది చాలా సూర్యరశ్మి వల్ల అది టైంని మనకి తెలియజేస్తుంది. దాని నీడ ద్వారా టైం మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది ఇప్పుడు వరకు ఎక్కడా కూడా లేదు. ఈ అద్భుతం, ఇది స్వామివారి అద్భుతం అనే చెప్పాలి. మీరు కూడా ఈసారి అన్నవరం వచ్చి దర్శించుకొని ఆ గడియారాన్ని తప్పకుండా దర్శించండి. ఒక పక్క పంపా రిజర్వాయర్ అనేది ఈ ఏదైతే గడియారం ఉందో గడియారం పక్కన పంపా రిజర్వాయర్ అనేది ప్రకృతి సోయగంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ పంపా రిజర్వాయర్లో అందాల వద్ద ఫోటోలు తీసుకుంటూ మరో పక్క ఏదైతే ఈ ఎండకు సంబంధించిన గడియారం ఉందో ఈ గడియారం వద్ద కూడా ఫోటోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం, రత్నగిరి క్షేత్రానికి మీరు వచ్చారా? అయితే ఖచ్చితంగా అంటే ఇక్కడ కొన్ని అనేకమైనవి మనకి రాసి ఉంటాయి. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఈ సమయాన్ని ఎలా చూడాలి అన్నది అర్థం కాకపోతే ఇక్కడ మనం చూడొచ్చు, ఒక టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. నిమిషాలను ఏ విధంగా చూడాలి, గంటలను ఏ విధంగా చూడాలి, క్షణాలను ఏ విధంగా చూడాలి, ఇలా ప్రత్యేకంగా వీటిని చూసి కూడా మనం సమయం ఎంత అయిందన్నది మనం గుర్తించవచ్చు. అది అతిపెద్ద ఇది ముళ్ళు. అంటే మన గడియారంలో తిరిగే ముళ్ళు ఎలా ఉంటుందో ఈ ఓపెన్ దగ్గర ఇది ఒక ముళ్ళుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టైం చూసుకున్నట్లయితే 12:30 మధ్యాహ్నం అయినట్టుగా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఈ విధంగా అన్నవరం రత్నగిరి సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చారా? అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న ఈ సూర్య భగవానుడికి సంబంధించిన ఈ గడియారాన్ని చూడండి, ఆనందంగా గడపండి. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.